ఫ్రెండ్స్, ఇక్కడ నేను పొలం కన్నా ఉన్నా. ఇప్పుడు ఎంత బాధాకరం అంటే, మొన్న డాక్టర్ చనిపోయింది. అది అందరికీ మీకు తెలిసిందే, అది ఎట్లా చనిపోయింది అన్నది. కానీ అమ్మ నాన్నకు పుట్టలేరా అన్నయ్యలు మీరు? అసలు మృగాల కంట మృగమన్నా అసలు జాలి దయ కలిపి అది పక్కకోతుంది కావచ్చు, కానీ మీరు మాత్రం అది జాలి దయ అనేది లేకుండా పోతుంది. ఆమె ఎంత బాధ అనుభవించిందో, అన్నయ్య అన్నయ్య నన్ను వదిలేయండి అని ఎంత బాధపడ్డదో, ఎంత ఏడ్చిందో అన్నది మీ అక్కోటి చెల్లోటి అన్నయ్యలు. మీ అక్క గుర్తుకు రాలే, మీ అమ్మ గుర్తుకు రాలే. అసలు అట్లా చేయడం మీరు ఏమాత్రం కరెక్టు అన్న? మీకు కొద్దిగా నన్న గుండెల మీద చేతేసుకోండి. మీ మనుషులమే కదా, జంతువుల లెక్క చేయొద్దు అని అనిపించాలి. ఆడోళ్ళు మొగోళ్ళు ఏంటి తేడా అన్నయ్య? మీకు బలం ఉంటుంది, బలం ఉంటే పని చేసుకోవాలన్నా. కానీ మనుషులను మృగాలు కాదా దొరకబట్టి అట్లా చేయడం ఏమాత్రం కరెక్టు అన్నయ్య? ఆ మృగాలు మన అడవిళ్ళకు పోతే ఏ మృగం వచ్చి మీద పడుతుందో అని భయపడే లెక్కలు ఇప్పుడు ఈ రోజులల్లో ఊళ్ళుంటేనే ఏ మృగం వస్తుందా, అట్లా ఏమత్తుందో ఇట్లా ఏమత్తుందని భయపడటం ఉంటుంది ఆడవాళ్ళకు. అసలు ఎప్పుడు మీకు రక్షణ ఉండరా అన్నయ్య? మీరు ఆడవాళ్ళని సపోర్ట్ ఉండి ఎవరన్నా ఎక్కడన్నా చీడ పురుగులు ఒక్కళ్ళు ఉంటే ఆ చీడ పురుగులను దొరకబట్టి హెలికాప్టర్ చేసేయాలి. కానీ గుంపులు మీరు తయారవుతుండ్రు అంటే మిమ్మల్ని ఏం చేస్తలేరా అన్నయ్య? ఏం చేస్తలేరు, ఏం చేస్తారు మమ్మల్ని నాన్న? అవుతుంది అన్నయ్య, మీకు గుణం అవుతుంది ఖచ్చితంగా. పక్క శిక్ష అనుభవించడం ఉంటుంది. ఇప్పుడు పారిపోయినా కానీ మీ కర్మ ఎటు పోదు. పాపం చేసింది వాళ్ళమ్మ నాన్న అక్క చెల్లి ఎంత బాధ అనుభవిస్తుర్రో, ఆమె ఎంత బాధ అనుభవించిందో. అన్నయ్య వదిలేయండి నన్నని ఎంత అనుభవించిందో మీకు గుర్తుకు రాలేదా? ఆ మృగం లెక్క చేసి మృగాల లెక్క మీద పడి అట్లా చేయడం ఏమాత్రం కరెక్ట్ అన్నయ్య? మీకు ఆ లఘు బలం అనేది ఉంటే పని చేసుకోవాలన్నయ్య. జంతువుల లెక్క ఆడోళ్ళ మీద ఎగబడుడు కాదు తెలుసా? ఆడ మొగ అన్నది మీరేమన్నా సంవత్సరాన్నారా కడుపులు ఉన్నారా అన్న? మేమన్నా సంవత్సరాన్నర ఉన్నామా అన్న? మీరు ఉన్నది 9 నెలలే, మేమున్నది 9 నెలలు అన్న. మీరున్నది తల్లి కడుపులనే, మేము పుట్టింది తల్లి కడుపుల్ని. ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది అన్న? అవు మీ అమ్మ లెక్క కనవాళ్ళే, మీ అక్క లెక్క కనవాళ్ళే. అవు ఎక్కడి నుంచి కనబడేది అన్న మీకు? అసలు అమ్మ గుర్తుకు రాలే, అక్క గుర్తుకు రాలే, ఎవరు గుర్తుకు రాలేదు అన్నయ్య? మీరు అట్లా చేయంగా ఏమాత్రం కరెక్ట్ అన్నయ్య? మీకు కొంచెం ఆలోచించండి అన్నయ్యలు, మీరు మారాలి. మీరు చాలామంది మంచోళ్ళు ఉన్నారు. మీ మంచోళ్ళు మాకు తోడుంటే, మాకు సపోర్టు అనేది ఉంటే ఖచ్చితంగా మేము అనుకున్నది సాధిస్తామన్నా. మీరు మీ అక్క అనుకోండి, మీ చెల్లి అనుకోండి, నేను ఏమన్నా తప్పు చెప్తే నన్ను క్షమించండి. కానీ మీ మగవాళ్ళు మాకు ఆడోళ్ళకు రక్షణ ఉండాలన్నా, మాకు సపోర్ట్ ఉండాలి. మేము ఏదైనా కానీ సాధిస్తాం. ఎవరైనా కానీ ఏ తప్పు చేయకుండా ఈ ఊరికి ఎన్కౌంటర్ చేయాలి అన్న. అది ఇంకోళ్ళకు గుణపాఠం కావాలి. అట్లా అయితేనే జనాలు మారుతారన్న.